ఆయన కావాలి బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసారంటే మళ్ళా ఈ పుట్టుకలు ఏం చేస్తే మనం ఈ సైకిల్లో రాకుండా అడిగినప్పుడు ఏంటంటే ఆయన మొత్తం కూడా చెప్పడం జరుగుతాం. ఈ శ్లోకాన్ని మొత్తం కూడా చదవలేని వాళ్ళు కనీసం ఏ చదువుకోవాలి ఎవరు కావాలి చెప్పండి విష్ణు సహస్రనామంతో ఎవరికి అలవాటు విష్ణు సహస్రనామం రోజు చదువుకునే అలవాటు చాలా బాగుంటారండి. మేమంటే అప్పుడు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి 30 సహస్రమా దుర్గం శ్రీరామ రామేతి రమే రామే శ్రీరామ ఓం నమః రావాలి. చాలా పురాతనమైన భావనారాయణ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో భీష్మ ఏకాదశి రోజున 108 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ అయిన తర్వాత ద్వాదశి రోజున 108 రకాల ప్రసాదాలు స్వామివారికి నివేదన చేస్తారు. నివేదన చేసి విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. జై శ్రీరామ్. భావనారాయణ స్వామి చెప్పాలా? అర్జునుడు ఎవరు చెప్పారు ఈ మాట? సంజయోవాచ. సంజయుడు చెప్పాడు అన్నమాట ఈ మాట అన్నమాట. మరి దీన్ని మనం ఏంటంటే ఈ స్తోత్రాల ద్వారా మన ఇద్దరిని మనం కీర్తిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఏంటంటే ఏం చేస్తున్నావు? విష్ణు సహస్రనామంలో ఏంటంటే ఒక పదం ఏంటంటే ధర్మ యోగం అని వచ్చింది.